దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. ఆగస్టు 1. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నీ కాచి కాపాడి నాయన 7 నెలలు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని 8వ నెలలో మమ్మల్ని అడుగు పెట్టుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు ప్రభువా. ఈ దినం వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. ఆది నుంచి అంతవరకు మీరే తోడుగా ఉండండి. వినిన వాక్యం మా హృదయాల ఫలింపచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. యెషయా గ్రంథము 1 నుండి 4 అధ్యాయములు. 1వ అధ్యాయము. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదా రాజుల దినములలో యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనము. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరుగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలీయులకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు. ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకను కొట్టబడుదురు? ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమయ్యను. అరకాలు మొదలుకుని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. మీ దేశము పాడైపోయెను, మీ పట్టణములు అగ్నిచేత కాలిపోయెను. మీ ఎదుటనే అన్యులు మీ భూమిని తినివేయుచున్నారు. అన్యులకు తటస్థించు నాశనము వలె అది పాడైపోయెను. ద్రాక్ష తోటలోని గుడిసెవలను, దోసపాదులలోని పాకవలను, ముట్టడివేయబడిన పట్టణము వలెను సియోను కుమార్తె విడవబడి ఉన్నది. సైన్యములకు అధిపతియోగి యెహోవా బహు కొద్దిపాటి శేషము మనకు నిలుపని ఎడల మనము సొదొమ వలె ఉందుము, గొమొర్రాతో సమానముగా ఉందుము. సొదొమ న్యాయాధిపతులారా, యెహోవా మాట ఆలకించుడి. గొమొర్రా జనులారా, మన దేవుని ఉపదేశమునకు చెవియొగ్గుడి. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే: విస్తారమైన మీ బలులు నాకేలా? దహన బలులకు పొట్టేళ్లను బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను. కోడెల రక్తమందైనను, గొర్రెపిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టము లేదు. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే. నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడెవడు? మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము. పుట్టించు ధూపార్పణము, దానిని ఇకను తేకుడి. అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజకూట ప్రకటనమును జరుగుచున్నవి. పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఓర్చజాలను. మీ అమావాస్య ఉత్సవములను, నియామక కాలములను నాకు హేయములు. అవి నాకు బాధాకరములు, వాటిని సహింపలేక విసిగి ఉన్నాను. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతుల రక్తంతో నిండి ఉన్నవి. మిమ్మల్ని కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకునుడి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వానిని విడిపించుడి. తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి, మన వివాదము తీర్చుకొందుము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను, అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను, అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. యెహోవా ఈలాగుననే సెలవిచ్చి ఉన్నాడు, అయ్యో, నమ్మకమైన నగరము వేశ్య ఆయనే. అది న్యాయముతో నిండి ఉండెను, నీతి దానిలో నివసించెను. ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురం ఉన్నారు. నీ వెండి మస్టాయను, నీ ద్రాక్షారసము నీళ్లతో కలిసి చెడిపోయాను. నీ అధికారులు ద్రోహులు, దొంగల సహవాసులు. వారందరూ లంచము కోరుదురు, బహుమానముల కొరకు కనిపెట్టుదురు. తండ్రి లేని వారి పక్షమున న్యాయము తీర్చరు, విధవరాండ్ర వ్యాజ్యము విచారించరు. కావున ప్రభువును, ఇశ్రాయేలు యొక్క బలిష్ఠుడును, సైన్యములకు అధిపతియు నాకు యెహోవా ఇలాగూ అనుకొనిచున్నాడు, ఆహా, నా శత్రువులను గూర్చి నేను ఇకను ఆయాసపడను. నా విరోధుల మీద నేను పగ తీర్చుకొందును. నా హస్తము నీ మీద పెట్టి క్షారము వేసి నీ మస్టును నిర్మలము చేసి నీలో కలిపిన తగరమంతయు తీసివేసేదను. మొదట నుండినట్లు నీకు న్యాయాధిపతులను మరలా ఇచ్చేదను, ఆదిలో ఉండినట్లు నీకు ఆలోచనకర్తలను మరలా నియమించదను. అప్పుడు నీతిగల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు నీకు పేరు పెట్టబడును. సియోనుకు న్యాయము చేతును, తిరిగి వచ్చిన దాని నివాసులకు నీతి చేతను విమోచనము కలుగును.
అతిక్రమము చేయువారును పాపులను నిశ్శేషముగా నాశనమగుదురు. యెహోవాను విసర్జించువారు లయమగుదురు. మీరు ఇచ్చయించిన మస్తకి వృక్షమును గూర్చి వారు సిగ్గుపడుదురు. మీకు సంతోషకరములైన తోటలను గూర్చి మీ ముఖములు ఎర్రబారును. మీరు ఆకులు వాడు మస్తకి వృక్షం వలెను నీరు లేని తోట వలెను అగుదురు. బలవంతులు నారపీచు వలె నుందురు. వారి పని అగ్నికణము వలె ఉండును. ఆర్పువాడెవడును లేక వారును వారి పనియు బొత్తిగా కాలిపోవును. 2వ అధ్యాయం. యూదాను గూర్చి యెరూషలేమును గూర్చి ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనం వలన కలిగిన దేవోక్తి. అంచె దినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్ని జనులు దానిలోకి వచ్చెదరు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదుము రండి. ఆయన తన మార్గముల విషయమే మనకు బోధించును. మనం ఆయన త్రోవలలో నడుతుమని చెప్పుకొందురు. ఆయన మధ్యవర్తి అన్యజనులకు న్యాయము తీర్చును. అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చు కత్తులుగాను సాగగొట్టుదురు. జనము మీదకి జనము ఖడ్గమెత్తక యుండును. యుద్ధము చేయు నేర్చుకొంటిక మానివేయును. యాకోబు వంశస్థులారా రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకొందుము. యాకోబు వంశమగు ఈ జనము తూర్పున నుండిన జనుల సంప్రదాయములతో నిండుకొని ఉన్నారు. వారు ఫిలిస్తీన్ల వలె మంత్రప్రయోగము చేయుదురు. అన్యులతో సహవాసము చేయుదురు గనుక నీవు వారిని విసర్జించి ఉన్నావు. వారి దేశము వెండి బంగారములతో నిండి ఉన్నది. వారి ఆస్తి సంపాద్యమునకు మితి లేదు. వారి దేశము గుర్రములతో నిండి ఉన్నది. వారి రథములకు మితి లేదు. వారి దేశము విగ్రహములతో నిండి ఉన్నది. వారు తమ చేతి పనికి తాము వ్రేలతో చేసిన దానికి నమస్కారము చేయుదురు. అల్పులు అనగద్రొక్కబడుదురు, గనులు తగ్గింపబడుదురు. కాబట్టి వారిని క్షమింపకము. యెహోవా భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహత్యము నుండి బండ బేటలోనికి దూరుము. మంటిలో దాగి ఉండుము. నరుల అహంకార దృష్టి తగ్గింపబడును. మనుషుల గర్వం అనగదొక్కబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. అహంకార అతిశయము గల ప్రతిదానికిని ఔన్నత్యము గల ప్రతిదానికిని విమర్శించు దినమొకటి సైన్యములకు అధిపతిగా యెహోవా నియమించి ఉన్నాడు. అవి అనగద్రొక్కబడును. ఔన్నత్యము కలిగి అతిశయించు లెబానోను దేవదారు వృక్షములకన్నిటికిని, బాషాను సింధూర వృక్షములకన్నిటికిని, ఉన్నత పర్వతములన్నిటికిని, ఎత్తైన మెట్లన్నిటికిని, ఉన్నతమైన ప్రతి గోపురమునకును, బురుజులు గల ప్రతి కోటకును, తర్షీషు ఓడలకన్నిటికిని, రమ్యమైన విచిత్ర వస్తువులకన్నిటికిని ఆ దినము నియమింపబడి ఉన్నది. అప్పుడు నరుల అహంకారం అనగద్రొక్కబడును. మనుషుల గర్వము తగ్గింపబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. విగ్రహములు బొత్తిగా నశించిపోవును. యెహోవా భూమిని గజగజ వణికింప లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహత్యము నుండి మనుషులు కొండల గుహలలోనూ దూరుదురు, నేల బొరియలలో దూరుదురు. ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణికింప లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహత్యము నుండి కొండల గుహలలోను బండ బీటలలోను దూరవలనైన ఆశతో నరులు తాము పూజించుటకే చేయించుకొనిన వెండి విగ్రహములను, సువర్ణ విగ్రహములను, ఎలుకలను, గబ్బిలములకును పారవేయుదురు. తన నాసికారంధ్రములో ప్రాణము కలిగిన నరుని లక్ష్య పెట్టకము. వానిని ఏ విషయములోనూ ఎన్నిక చేయవచ్చును. 3వ అధ్యాయము. ఆలకించుడి. ప్రభువును సైన్యములకు అధిపతియునకు యెహోవా పోషణమును పోషణాధారమును అన్నోదకముల ఆధారమంత్రియు పోషణమంత్రియు శూరులను యోధులను న్యాయాధిపతులను ప్రవక్తలను శోధగాండ్రను పెద్దలను దశాధిపతులను ఘనత వహించిన వారిని మంత్రులను శిల్పశాస్త్రములను ఎరిగిన వారిని మాంత్రికులను యెరూషలేములో నుండి యూదా దేశంలో నుండి తీసివేయును. బాలకులను వారికి అధిపతులనుగా నియమించెదను. వారు బాలచేష్టలు చేసి జనులను ఏలెదరు. ప్రజలలో ఒకటి ఇట్లును మరి ఒకటి అట్లును ప్రతివాడు తన పొరుగువానిని ఒత్తిడి చేయును. పెద్దవానిపైన బాలుడును గనునిపైన నీచుడును గర్వించి తిరస్కారంగా నడుచును. ఒకడు తన తండ్రి ఇంట తన సహోదరుని పట్టుకుని నీకు వస్త్రము కలదు, నీవు మా మీద అధిపతివై ఉందువు, ఈ పాడు స్థలము నీ వశం ఉండనిమ్మనును. అతడు ఆ దినమున కేక వేసినను సంరక్షణకర్తనుగా ఉండనొలను. నా ఇంట ఆహారమేమీ లేదు, వస్త్రమేమీ లేదు, నన్ను జనాధిపతిగా నియమింపరాదనును. యెరూషలేము పాడైపోయెను, యూదా నాశనమాయెను. యెహోవా మహిమగల దృష్టికి తిరుగుబాటు చేయునంతగా వారి మాటలను క్రియలను ఆయనకు ప్రతికూలముగా ఉన్నవి. వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యమిచ్చును. తమ పాపమును మరుగు చేయక సొదొమ వారి వరే దాన్ని బయలుపరచుదురు. తమకు తామే వారు కీడు చేసుకుని ఉన్నారు, వారికి శ్రమ. మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. దుష్టులకు శ్రమ, వారి క్రియల ఫలము వారికి కలుగును. నా ప్రజల విషయమే నేనేమందును? బాలురు వారిని బాధపెట్టుచున్నారు, స్త్రీలు వారిని ఏలుచున్నారు. నా ప్రజలారా, మీ నాయకులు త్రోవను తప్పించువారు, వారిని త్రోవల జాడను చెరిపివేయుదురు. యెహోవాను వాదించుటకు నిలవబడి ఉన్నాడు, జనములను విమర్శించుటకు లేచి ఉన్నాడు. యెహోవా తన జనుల పెద్దలను వారి అధిపతులను విమర్శింపవచ్చుచున్నాడు. మీరే ద్రాక్షల తోటని తినివేసితిరి,
మీరు దోచుకున్న దరిద్రుల సొమ్ము మీ ఇండ్లలోనే ఉన్నది. నా ప్రజలను నలగొట్టి మీరేమి చేయుదురు? బేదల ముఖములను నూరి మీరేమి చేయుదురు అని ప్రభువును సైన్యములకు అధిపతియునకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు యెహోవా సెలవిచ్చినదేదనగా, సియోను కుమార్తెలను గర్విష్ఠురాండే మెడచాచి నడుచుచు, ఓరచూపులు చూచుచు, కులుకుతో నడుచుచు తమ కాళ్ళగజ్జలను మ్రోగించుచున్నారు. కాబట్టి ప్రభువు సియోను కుమార్తెలను నడినెత్తి ఓడి చేయును. యెహోవా వారి మానమును బయలుపరచును. ఆ దినమున యెహోవా గల్లు గల్లుమను వారి పాదభూషణములను, సూర్యబింబ భూషణములను, చంద్రవంకలను భూషణములను, కర్ణభూషణములను, కడియములను, నాణ్యమైన ముసుకులను, కులాయిలను, కాళ్ళ గొలుసులను, వడ్డానములను, పరిమళ ద్రవ్యపు భరణిలను, రక్ష రేకులను, ఉంగరములను, ముక్కు కమ్ములను, ఉత్సవ వస్త్రములను, ఉత్తరీయములను, పైటలను, సంచులను, చేతి అద్దములను, సన్నపు నారతో చేసిన ముసుగులను, పాగాలను, శాలువలను తీసివేను. అప్పుడు పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా మురుగుడును, నడికట్టుకు ప్రతిగా త్రాడును, అల్లిన జడకు ప్రతిగా బోడితలయు, ప్రశస్తమైన పైవస్త్రమునకు ప్రతిగా గోనెపట్టియు, అందమునకు ప్రతిగా వాతయును ఉండును. ఖడ్గము చేత మనుషులు కూలుదురు, యుద్ధమునని బలార్జులు పడుదురు. పట్టణపు గుమ్మములు బాధపడి దుఃఖించును. ఆమె ఏమీయూ లేనిదై నేల కూర్చుండును. 4వ అధ్యాయము. ఆ దినమున 7 స్త్రీలు ఒక పురుషుని పట్టుకుని, మేము మా అన్నమే తిందుము, మా వస్త్రములే కట్టుకొందుము, నీ పేరు మాత్రం మాకు పెట్టి మా నింద తీసివేయమని చెప్పుదురు. ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణమును అగును. ఇశ్రాయేలులో తప్పించుకొనిన వారికి భూమి పంట అతిశయాస్పదముగాను శుభలక్షణముగాను ఉండును. సియోనులో శేషించిన వారికి, యెరూషలేములో నిలవబడిన వానికి, అనగా జీవము పొందుటికే యెరూషలేములో దాఖలైన ప్రతివానికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురు. తీర్పు తీర్చే ఆత్మ వలనను దహించే ఆత్మ వలనను ప్రభువు సియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగివేయునప్పుడు, యెరూషలేమునకు తగిలిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి దాని శుద్ధి చేయునప్పుడు, సియోను కొండలోని ప్రతి నివాస స్థలం మీదను దాని ఉత్సవ సంగముల మీదను పగలు మేఘ ధూమములను, రాత్రి అగ్నిజ్వాల ప్రకాశమును యెహోవా కలగజేయును. మహిమ అంతటి మీద వితానముండును. పగలు ఎండకు నీడగాను, గాలివానకు ఆశ్రయముగాను, చాటుగాను పర్ణశాల ఒకటి ఉండును. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమాగణతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. గడిచిన 7 నెలలను నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నారు, మీకు వందనాలు ప్రభా. 8వ నెలలో నాయన ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు. ఈ నెలను దీవెనకరంగా మార్చండి అయ్యా, ఆశీర్వాదకరంగా మార్చండి. 8వ నెలపై నీ కృప కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభు. 8వ నెలలో అయ్యా మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. 8వ నెలంతా నీకు ఇష్టలుగా జీవించు భాగ్యమును దయచేయండి. ఆగస్టు నెలపై నీ కృప కలుగునుగాక, నీ కృప కలుగునుగాక, నీ కృప కలుగునుగాక ప్రభా. మా వ్యక్తిగత జీవితాల్లో, మా కుటుంబ జీవితాల్లో అయ్యా అన్ని విషయాల్లో నీ కృప కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. అపరాధములు, మా పాపములు, మా దోషములు ఈ 7 నెలలు సమస్త చేసిన ప్రతి అయ్యా అపరాధమును దయతో మన్నించు, క్షమించు ప్రభు. 8వ నెలలో నిందారహితంగా నిలవబెట్టండి, నీతిమంతులుగా మమ్మల్ని తీర్చండి, నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడగండి. మా కుటుంబస్తుల పాపములు సైతం దయతో క్షమించండి అయ్యా. నీ పరిశుద్ధ రక్తంతో కడిగి అందరినీ శుద్ధీకరించండి. కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ప్రభు. మా ఇరుగు పొరుగు బంధువులు, స్నేహితులు అందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకును. అందరికీ నీ కృప కలుగునుగాక, అందరికీ మారు మనసు కలుగునుగాక, రక్షణ కలుగునుగాక, మనోనేత్రాలు తెరవబడునుగాక, హృదయాలు తెరవబడునుగాక, సువార్త కొరకు గృహాలు తెరవబడునుగాక నాయన. వారి చెవులు తెరవబడునుగాక తండ్రి, వారి కనులు తెరవబడునుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నీకే వందనాలు. మా పట్టణానికి గొప్ప రక్షణ దయచేయండి. మా ఇరు తెలుగు రాష్ట్రాలను రక్షించండి, ప్రపంచ దేశాలను రక్షించండి అయ్యా. వాటిని పరిపాలిస్తున్న నాయన నాయకులు, రాజులను, వారి కింద పనిచేసిన అధికారులను రక్షించండి. వారి మనోనేత్రాలు వెలిగించండి. వారికి గొప్ప అయ్యా తండ్రి నాయన కృప కలుగునుగాక నాయన. అయ్యా సమస్త మానవాళిని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. ఇంకా సువార్త అందరి గ్రామాలు, ప్రాంతాలు, పట్టణాలను అయ్యా మీరే పట్టుకొని రక్షించమని వేడుకుంటున్నాం. ఇంకా సువార్తికులు లేకుండా దైవజనులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. దైవజనులు అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. అందరికీ అయ్యా రాకపోకలని కాపుదల, భద్రత, నిలవబడిన ప్రతి చోట నీ అగ్ని అభిషేకంతో వాడుకోండి. ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయంలో దయచేయండి. డినామినేషన్స్ భేదములు తొలగించండి. క్రైస్తవులందరినీ ఏకపరచండి. ఏకాత్మ, ఏక మనసు దయచేయండి. పరిశుద్ధాత్మను కుమ్మరించమని వేడుకుంటున్నాం ప్రభా. క్రైస్తవులందరికీ ఆత్మల భారం దయచేసి నాయన అయ్యా నీ సాక్షులుగా, నీ పత్రికలుగా ప్రతి క్రైస్తవుని నువ్వు వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా తండ్రి. దేవా రాజా రక్షక అయ్యే దినం ప్రత్యేకించి మా భారతదేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం. 144 కోట్ల భారతదేశ ప్రజల మనోనేత్రాలు వెలిగించబడునుగాక, వారి హృదయాలు తెరవబడునుగాక, వారికి గొప్ప రక్షణ కలుగునుగాక. అయ్యా నాయన మన పిఎంని, ప్రెసిడెంట్ గారిని, వైస్ ప్రెసిడెంట్ అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. సీఎం, గవర్నర్ని, అయ్యా ఎమ్మెల్యేలు, ఎంపీలని నాయన అయ్యా నాయకులందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం.
ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ని మీ హస్తాలకు అప్పచెప్పుకున్న వారి కింద పనిచేసిన అధికారులను మీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం అయ్యా. గవర్నమెంట్ ఉద్యోగస్తుల్ని హస్తాలకు అప్పచెప్పుకున్నాం. అందరికీ గొప్ప రక్షణ దయచేయండి నాయన. ఇంకను సువార్త అందరి గ్రామాలు ప్రాంతాలు మా దేశంలో పట్టబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ఇంకను సువార్థికులు లేపబడుదురుగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ దినం ప్రత్యేకించిన ఆయన అయ్యా దేవ రాజా, నాగాల్యాండ్, మణిపూరు, మిజోరాంల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. అరుణాచల్ ప్రదేశ్ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. ఈ 4 రాష్ట్రాలను మీరు దర్శించండి, దర్శించండి, దర్శించండి. ఈ 4 రాష్ట్రాల్లో గొప్ప విడుదల దయచేయండి. త్రిపుర కొరకు ప్రార్థిస్తున్నాం, అగర్తల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా. సిక్కిం కొరకు ప్రార్థిస్తున్నాం ఈ ప్రాంతంలో ఉన్న రాష్ట్రాలన్నింటినీ మీరు రక్షించండి. అస్సామును దర్శించండి, రక్షించండి ప్రభా. అయ్యా ఈ రాష్ట్రాలపైన కృప కలుగునుగాక. ఈ రాష్ట్రాల్లో గొప్ప ఉజ్జీవం రగులుకొనుగాక. ఈ రాష్ట్ర ప్రజలకు గొప్ప రక్షణ కలుగునుగాక. ఈ రాష్ట్రాలు ఇంకను సువార్త అందరి గ్రామాలు ప్రాంతాలు పట్టణాలు పట్టబడునుగాక. గొప్ప ఉజ్జీవం ఈ రాష్ట్రాల్లో రగులు కొనుగాక. నీ చిత్తం ఈ రాష్ట్రాల్లో జరుగునుగాక. నీ రాజ్యం ఈ రాష్ట్రాల్లో స్థాపించబడునుగాక అని ప్రార్థిస్తూ ప్రభా. ఈ ఉదయకాలం నీ చిన్ని ప్రార్థన మనం నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్టు భూమి మీద నెరవేర్చబడునుగాక. మన దినాహారం మాకు నేడు దయచేయము. ఇలా అపరాధం చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం అపరాధమును క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి బారి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవే ఉన్నది, ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.